వేశ్యావృత్తి నేపథ్యంలో హీరోయిన్లు అనే అంశం సినిమాలలో, సాహిత్యంలో మరియు సమాజంలో ఒక ప్రముఖమైన చర్చకు గురి అవుతుంది. ఈ కథనాలలో వేశ్యావృత్తిలో ఉన్న మహిళలు, ముఖ్యంగా హీరోయిన్లు, అనేక కష్టాలను, ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటారు, కానీ తమ మనోబలంతో ఆ ఇబ్బందులను అధిగమిస్తారు. సినిమాలలో వేశ్యావృత్తి నేపథ్యంలో కథలు ప్రేక్షకులను ఆకర్షించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. కొన్ని సినిమాలు వేశ్యావృత్తిని సమాజంలో ఉన్న అసమానతలను, దుర్వినియోగాలను ప్రశ్నించే సాధనంగా ఉపయోగిస్తాయి. ఇందులో హీరోయిన్లు తమ స్వేచ్ఛను, స్వాతంత్ర్యాన్ని తిరిగి పొందడానికి పోరాడే పాత్రల్లో కనిపిస్తారు. ఈ పాత్రలు వారి మనోబలాన్ని, సాహసాన్ని ప్రతిబింబిస్తాయి. అప్పట్లో వేశ్యా పాత్రల్లో సహజనటి జయసుధ, శ్రీదేవి హిందీ సినిమాలో సౌందర్య కూడా నటించి మెప్పించారు. వేశ్యావృత్తి నేపథ్యంలో వేశ్యల జీవితం, వారి భావోద్వేగాలు, సమాజంలో వారికి ఎదురయ్యే సవాళ్లను వివరించడం జరుగుతుంది. ఇలాంటి కథలు, సినిమాలు వేశ్యావృత్తి గురించి ఉన్న వాస్తవాలను, మానవతా కోణాలను అందిస్తున్నాయి. వీటి ద్వారా సమాజంలో ఉన్న మానసిక తీరును మార్చే ప్రయత్నం జరుగుతుంది. ఇలాంటి సినిమాలు చేయాలంటే హీరోయిన్లు ఛాలెంజ్గా తీసుకుని, వాళ్లను పరిశీలించి హావాభావాలు పలికిస్తూ మెప్పిస్తున్నారు. నేడు అనుష్క శెట్టి 2 సినిమాలలో, స్వాతి రెడ్డి, సింధు మీనన్, సమంత అక్కినేని, ఇలియానా డిక్రూజ్, తాప్సీ పన్ను, చార్మి కౌర్, కంగనా రనౌత్, ఇప్పుడు అంజలి కూడా బహిష్కరణ వెబ్సిరీస్లో నటించి మెప్పించింది. హీరోయిన్లు ఉత్తమ నటిగా కూడా అవార్డ్స్ తీసుకునేందుకు అర్హులుగా అవార్డు కమిటీస్ గుర్తిస్తున్నారట.